హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి 124. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఇంక రోజులాగానే గొర్రెలంటి పోవడమే. అయితే నిన్నంతా మేము మళ్ళలోకి దొరికిపోయినాం కదా. సో ఏదో ఒక 3 hours అట్లా మేసినాయి, అదే గరకలోను. ఇంకా మళ్ళీ పడుకున్నాయి అనమాట. ఎంత అల్లిచ్చినా కొద్దిసేపు ప్లేస్ కొంచెం ముందుకు వెళ్తాయి, మళ్ళీ పడుకుంటాయి. అందుకనేసి మళ్ళీ ఇంతకుముందు వచ్చిన ప్లేస్లోకి వచ్చినామన్నమాట. ఇక్కడైతే కొద్దిసేపు వాకింగ్, కొద్దిసేపు రన్నింగ్, మళ్ళీ ఇంకా అట్లనే స్టాప్ అయ్యి చుట్టుపక్కల ఉన్న అంత ఇంత మేతని తినడం అదనమాట. నిన్న మళ్ళలోకి ఇంకెక్కడ పోలేదు కదా, అంతా మళ్ళల్లోనే అనమాట. అవి గరకలో తోలిపోయాక మేసినంతసేపు మేసి ఇంకా పడుకున్నాయి. ఎంత అల్లిచ్చినా కొంచెం ముందుకు వెళ్తాయి, మళ్ళీ పడుకుంటాయి. అదే ఈ చేనులలో అయితే కొద్దిసేపు వాకింగ్, కొద్దిసేపు రన్నింగ్, భలే ఉంటుంది కదా. మా గొర్రెలు ఇక్కడ ఎవరికి రాక సరిపోయింది, లేదంటే ఇంకా ఈ ప్లేస్ కూడా మా గొర్రెలు తిరగడానికి ఉండదన్నమాట. అటువైపు దానిమ్మ చెట్లు ఉన్నాయన్నమాట. సో మా మామయ్య చూసుకుంటారు. ఇక్కడ ఇటువైపు వచ్చేసి చెనక్కాయ ఉంది, ఇంకా నా వెనక వచ్చి ఊలో ఉందన్నమాట. సో అది వీటన్నిటిని చూసుకుంటూ వీటిని మధ్యాహ్నం 12 వరకు, 11 వరకు మేపుకొని మళ్ళీ అట్లా మళ్ళీ పోతామన్నమాట. అప్పుడైనా తింటాయి. ఒక్కొక్కసేపు తింటాయా, ఒక 1 hour అట్లా తిన్నాక మళ్ళీ వెంటనే పొట్టలోకి తొలికిపోతాం. ఇంకా ఆడ పొట్టలోనే సరిపోతుందా, మళ్ళీ ఇంకా అట్లనే గరకలోకి ఇంకా తింటాయి. సాయంత్రం పూట కదా ఇంకా తినేస్తాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి. నేనైతే ఇంక మధ్యాహ్నం 12 వరకు ఉంటాంలే, అట్లీస్ట్ 11 వరకైనా ఉంటాంలే అని అనుకున్నాను. కానీ అంతే, జస్ట్ ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోతున్నాం. అవి జిల్లేడ చెట్టు ఆకులు తింటున్నాయి, సౌండ్ వినండి. మేకలు అయితే ఇంకా బాగా తింటాయి అన్నమాట గొర్రెల కంటే. కాకపోతే ఇక్కడ కొంచెం గుట్టలు ఉండడం వల్ల సో గుట్టల మీద పోయాయి అవి మేకలు. అయితే ఇక్కడ నా వెనుక ఉల ఉందన్నమాట, అందుకనేసి ఇంకా ఆ చెట్టు కింద ఒక పెద్ద రాయిందనమాట. సో దాని మీద నేను కూర్చున్నాను. సో వాటిని నల్లించుకుంటున్నాను. మా గొర్రెల్లో దొంగవన్నీ ఒకవైపుకి వెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళి మనం కొంచెం దానిల మీద దృష్టి పెట్టకుండా పక్క గొర్రెల మీద దృష్టి పెడతా ఉన్నాం అనుకో, ఖచ్చితంగా ఇవి అట్లనే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడే గొర్రెల దగ్గర నుంచి ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వచ్చాక ఇంకా తిన్నాను. పొద్దున్నే ఒక పొట్ల పిల్ల చనిపోయింది అనమాట. సో దాన్ని కట్ చేసి పెట్టినారు. ఇప్పుడు వచ్చి ఇంకా దాన్ని ప్లేట్లో పెట్టి ఆరబెట్టాలన్నమాట. సో రండి. సో ఒకనొక టైంలో ముట్టుకోవడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదనమాట. కానీ ఇప్పుడు ముట్టుకొని అన్ని పనులు చేస్తున్నాను, తప్పులేదు. కాకపోతే అప్పట్లో అట్లా ఉండేదాన్ని. సో ఒక పొట్టేలు పిల్ల అనమాట, చనిపోయింది. సో దాన్ని పొద్దునే కోసేయడానికి కుదరలేదన్నమాట మా ఫాదర్ ఇన్ లాకి. సో మధ్యాహ్నం కోసేస్తున్నారు చిన్న చిన్నగా. ఇంకా దాన్ని ఒక పెద్ద తట్టలో అంతా ఆరబెడదాంలే అనేసి ఇదే అన్నమాట. ఒక 3 kgs ఉంటుంది. సో దీన్ని మొత్తం డ్రై చేయాలి. దగ్గరగా ఒక 5 to 6 days పడుతుంది. ఎందుకంటే మామూలుగా అయితే మేము గూట్లో వేసేసి ఇంక వదిలిపెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా కుదరదు అనమాట. మా బాబాయ్ వాళ్ళకి పిల్లలు ఎక్కువ ఉన్నాయి, మనకి గొర్రె పిల్లలు ఎక్కువ ఉన్నాయి. అందుకనేసి ఇంకా
ఇంటి దగ్గర ఎండబెట్టాలి. ఇంక అందులోనూ పొద్దున్నే కుదరదు, ఎందుకంటే నేను గొర్రెలేకపోతాను. అందులోనూ పొద్దున్నే కాకుల దాడి ఎక్కువ అనమాట. మిట్ట మధ్యాహ్నం అంటే నేను ఇంటికి వచ్చాక ఒక 2 hours అట్లా బయట పెట్టడం, మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. ఇంకా అంతేకాదు, అవి పూర్తిగా డ్రై అయ్యేంత వరకు స్మెల్ కొడుతుందన్నమాట. మనం నిలేసామని ఎక్కడ వాకోకుండా ఇవి పండుకున్నాయి అనమాట. హై లేండి, నిన్న గొర్రెలు పడుకున్నాయని చెప్పాను కదా, సో చూడండి. గెటప్. నేను ఏదో మేసి రెస్ట్ తీసుకుంటున్నది అని నేను. హై లేగో, హై లేగు.